ఆకలేస్తుంది. ఐస్ క్రీమ్ తింటావా? ఓకే. ఏం ఫ్లేవర్ తీసుకురాను? నువ్వేం తీసుకుంటున్నావు? ఐ లైక్ చాక్లెట్. నాకు అదే తీసుకొచ్చేయి. అలా కాదు, నాకు చాక్లెట్ ఇష్టం, నేను చాక్లెట్ తీసుకుంటా. అలా ఏమిష్టం? ఏమో, మరీ అంత స్పెసిఫిక్గా ఏం లేవులే. అర్థమైంది. ఏంటి? అదే, నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతావని. అవును, చిన్నప్పుడు మా అమ్మ నాన్న, ఆ తర్వాత పార్తుగాడు, ఇప్పుడు నువ్వు. అయితే ఏంటంట? ఒకవేళ మేమెవరో నీతో లేవనుకో, అప్పుడేం చేస్తావు? ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాదులే. కమాన్ శ్రేష్ఠ, జస్ట్ ఆస్కింగ్. ఫర్ సపోజ్ ఎవరో నీతో లేవు, నువ్వు ఒక్కదానివి ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకో, అప్పుడేం చేస్తావు? ఛాన్సే లేదు, అలా ఎప్పుడు జరగదు. మీలో ఎప్పుడూ ఎవరో ఒకరు నా పక్కనే ఉంటారు కదా. ఒక్కవేళ నువ్వు ఒక్కదానివే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఎప్పుడు నీ వెనకే ఉంటాం, ముఖ్యంగా నేనుంటాను. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే.